సంవత్సరము ధనుస్సు రాశి వారు ఏయుభావి మూల భూదాబాడ పూర్వాషాఢ బే ఉత్తరాషాఢ పాదాలు కలిగి ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి సంవత్సరము కందాయము 710 అర్ధలాభము 223 మనస్తాపము 501 రాజ్యపూజ్యము కలిగి ఉంటారు. మరి రాజ్యపూజ్యం 1, అవమానం 1, ఆదాయం 5, వ్యయము కూడా 5 సరి సమానంగా ఉంటుంది. ఈ రాశివారు ధనుస్సు రాశి వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైనటువంటి ముక్కు కలిగి ఉంటారు. వీరికి మనస్సు నిర్మలంగా ఉండి కపటము లేకుండా మాట్లాడుతూ ఇతరులకు ఉపకారం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి విషయములోనూ మత విషయాల్లోనూ ఎక్కువ మక్కువ ఉంటుంది. వీరికి ఎవరైనా ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేస్తూ ఉండాలనేది అనుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలో స్వయంగా తెలుసుకొని తమకు తోచినట్లు చేస్తారు. ఇతరులు ఇచ్చేటువంటి సలహాలు పాటించరు. వీరు తమ యొక్క శక్తి సామర్థ్యములు అభివృద్ధి సాధించుకోగలరు. ఈ రాశి జాతకులు సౌమ్యమైనటువంటి అవయములు కలవారు, మనోహరమైనటువంటి చూపులు కలవారని చెప్పబడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి ఈ రాశి వాళ్లకు పురుషాదులకు అష్టమ కుజ సంచారం వలన సాహస కృత్యాలు చేస్తారు. మరియు ప్రధాన గ్రహమూర్తుల మూర్తిమంత విచారణ వలన మరి రవిచంద్ర గ్రహణాలు శుక్రమౌఢ్య నిర్దిష్టమైనటువంటి ఫలితాలు సూచిస్తాయి. ఈ రాశివారులు పురుషాదులకు నిర్ధారించలేనటువంటి రోగబాధలు, కష్టానికి తగిన ఫలితం లేకపోవుట, ప్రభుత్వ వ్యవహారాలు చిక్కుగలరు, అధికారులు ఒత్తిడి ఉంటుంది, మరి వృత్తి ధనధాన్య ఉద్యోగ భంగము ఉంటుంది, అతి నమ్మకము వలన మోసపోవుట జరుగుతుంది, కష్టతరమైనటువంటి పనులు జోలికి ఊరాదు. ఈ రాశి వారికి పురుషాదులకు గ్రహగతులు పరిశీలించగా మరి చతుర్థ స్థానమందు శని సంచారం చేత ఉన్నత విద్యలకై చేయు విదేశీ ప్రయాణములయందు అపశృతులు కలుగుతాయి. రావు సంచారం వలన మరియు రైతులకు 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకము మహోన్నతంగా ఉంటుంది. కుటుంబ బంధువర్గాలలో మాటకు విలువ గుర్తింపు లభిస్తుంది. మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబ పెద్దల యందు బాగుంటుంది. విలువైన వస్తువులు కొంటారు. మరి నూతన వస్త్రాభరణాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగును. గర్భిణీ స్త్రీలకు సుఖ ప్రసవం కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతూ ఉంది. స్వస్తి.